గత 10 నెలలుగా చేసిన కృషి ఫలించిందని చెన్నై నుండి నర్సాపురం వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ కు రైల్వే శాఖ శుక్రవారం ఆమోదం తెలిపిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించనుందని ఆయన తెలియజేశారు. భీమవరంలో జరిగిన బీజేపీ సారథ్యం సభ సమయంలోనే కేంద్ర రైల్వే మంత్రి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఫోన్ ద్వారా నర్సాపురం చెన్నై వందే భారత్ కు ఆమోదం లభించినట్లు సమాచారం అందింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ 2 జోన్ల మధ్య సమన్వయం చేసి సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అద్భుతమైన కృషి చేశారని కొనియాడారు. నర్సాపురానికి తొలి వందే భారత్ ను సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని మాధవ్ అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చొరవతో నర్సాపురంలో వాటర్ ఫిల్లింగ్ సర్వీస్ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టుకు ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించారని బీజేపీ నాయకులు తెలియజేశారు. వందే భారత్ ను సాధించిన శ్రీనివాస్ వర్మను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. నేను ఇప్పుడే పక్కకెళ్ళి ఫోన్ చేస్తే ఏదైతే ఒక కార్యకర్త కేంద్ర మంత్రి అయ్యాడో దాని ఫలితం నర్సాపురానికి వందే భారత్ ట్రైను మంజూరు చేశాడనేటువంటి విషయాన్ని చెన్నై నుంచి బయలుదేరి ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉందో చెన్నై నుంచి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ ట్రైన్ ని నర్సాపురంకు పొడిగిస్తున్నాం, రేపు ఉత్తర్వులు ఇస్తున్నాం అని ఈ మీటింగ్ ప్రారంభమయ్యాక సాక్షాత్తు రైల్వే మంత్రి గారు ఫోన్ చేసి నాకు చెప్పిన విషయం, ఈ ఆనందాన్ని ఈ ర్యాలీ రోజున మరి ఇక్కడ జరిగినటువంటి ర్యాలీ ఢిల్లీలో రైల్వే శాఖలో దద్దరిల్లింది. దాని ఫలితం వందే భారత్ విషయాన్ని